Hi friends, welcome to my channel. Here is manam fundamental operations లోని భాగంగా 4 fundamental operations on whole numbers lesson లోని భాగంగా టాప్ 20 మోడల్స్ కి వస్తానండి. ఈ టాప్ 20 మోడల్స్ షార్ట్ కట్స్ తో చెప్తానండి. చాలా ఈజీ అండి. సమ్ చేయకుండా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏమైనా చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కమన్ లైక్ ఇట్. టాప్ 20 మోడల్స్ 976 into 237 plus 976 into 763. జనరల్గా స్టూడెంట్స్కి ఒక చిన్న ఫార్ములా అనేది రాకపోతే ఈ సమ్ ఎలా చేస్తారంటే ముందు ఈ రెండు మల్టిప్లై చేస్తారు, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తారు అకార్డింగ్ టు బాడమస్. ఆ తర్వాత ఈ వచ్చిన ఆన్సర్ రెండు యాడ్ చేస్తారు. ఆన్సర్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. ఇది టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఈ ఫార్ములా వచ్చింది అనుకోండి, రెండిట్లో ఏ ఉంది, రెండిట్లో ఏ అనేది బయటికి కామన్ తీస్తే ఏ ఇంటూ బి ప్లస్ సి. సో చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది, ఇది ఏ అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 976 ఇంటూ 237 ప్లస్ 763. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1000 వస్తుంది. చూడండి, 3 + 7 10 0 1. సో 7 + 3 10 0 1. 8 + 2 10. సో అంటే 3 zeros, 1 తర్వాత 3 zeros కనుక 1000. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? 976 తర్వాత 3 zeros రాయొచ్చు. ఇంటూ 1000 చేస్తే 3 zeros అనమాట. సో ఇది ఎక్కడ ఉంది ఆన్సర్? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రొసీజర్. స్మాల్ లాజిక్. మనకి 976 ఉంది, ఇక్కడ 976 ఉంది. అంటే మనం 3 digitsతో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా 6 digit ఆన్సర్ వస్తుంది. అంటే ఈ ఆన్సర్ రాంగ్. 1 2 3 4 5 ఇది కూడా రాంగే. ఇప్పుడు ఈ రెండిట్లో డిసైడ్ చేయాలి. ఇక్కడ 4 digit ఉంది, ఇది కూడా రాంగ్. అంటే మనకి మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 6 digit అని చిన్న లాజిక్ మీకు కనుక వచ్చినట్లయితే, ఎందుకంటే 3 digits మల్టిప్లై చేస్తాం, అవి పెద్ద నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. సో ఆటోమేటిక్గా మనకి 3 digit పెద్ద నెంబర్ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి 6 digit వస్తుంది. ఏమొస్తుంది? 6 digit. అదే చిన్న నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 digit రావచ్చు, లేదంటే ఇంకా చిన్న నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి మినిమం 5 digit రావాలి. ఎంత చిన్న నెంబర్ మీరు మల్టిప్లై చేసినా మినిమం 5 digit రావాలి. అంటే 4 digit, నెక్స్ట్ 4 digit ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. 5 digit 6 digit అనేది ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటే మనం మల్టిప్లై చేస్తుంది ఇక్కడ పెద్ద నెంబర్, ఇక్కడ పెద్ద నెంబర్ కనుక రెండు యాడ్ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా 6 digit వస్తుంది. ఆ చిన్న లాజిక్తో, ఆ చిన్న షార్ట్ కట్తో మనం ఈ లెక్కను చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 5358 ఇంటూ 51. 1/8. ఫస్ట్ లాజిక్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్. 1/8 are 8. అన్ని చోట్ల 8 ఇచ్చాడు అంటే మనకన్నా తెలివైన వాడు. ఓకేనా? మనం ఇంకా ఆడికన్నా ఇంకా తెలివైన. జనరల్గా ఈ సమ్ మామూలుగా చేస్తూ వస్తుంది. ఓకేనా? అలా కాకుండా నేను చిన్న లాజిక్ చెప్తాను. ఏంటి లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ 5తో మల్టిప్లై చేస్తుంది. 5తో మల్టిప్లై చేస్తుంది. 5 8s are 40, 4, 5 5s are 25 plus 4 29, 2, 5 3s are 15 plus 2 17, 1, 5 5s are 25 plus 1 16. 5తో మల్టిప్లై చేస్తే నాకు ఇది వచ్చింది. ఓకేనా? మనం 5తో మల్టిప్లై చేస్తాం. సో ఇంకో 0 పెట్టుకుంటే 50తో మల్టిప్లై చేస్తున్నాం లెక్క. ఓకేనా? మనం 50తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. మనకేంటి ఆన్సర్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో 50తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 0, 5 8s are 40, 0, 4 here, 5 5s are 25 plus 4 29, 9, 2 here, 5 3s are 15, 15 plus 2 17, 1 7 here, 1 here, 5 5s are 25 plus 1 26. సారీ. సో మనకి 267900 వచ్చింది. 267900 వచ్చింది. అంటే ఈ ఆన్సర్ రాంగ్, ఈ ఆన్సర్ రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో చెక్ చేయాలి, ఇది వస్తుందా ఇది వస్తుందా అని. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకి చెక్ చేయాలంటే 32,000 అయితే రాదు, ఎందుకంటే 51. మనం 50తో మల్టిప్లై చేస్తే ఇంత వచ్చింది. 51తో మల్టిప్లై చేస్తే మనకి ఇంత రాదు, కనుక ఇది కూడా రాంగ్. సో ఇది రైట్. సో మరి ఇదే రైట్ అని ఎలా డిసైడ్ చేస్తాం సార్? 51 కదా, ఆల్రెడీ మనం 50 చేసాం, ఇంకొక 1 చేయాలి కదా, ఆ 1 యాడ్ చేద్దాం. అంటే 5 3 5 8 దీనికి యాడ్ చేద్దాం. సో 558 ఉంది కదా, ఈ రెండు యాడ్ చేస్తే 8
5, 9 plus 3, 12. So 1, 13, 1, 7, 2. So 2, 7, 3, 2, 5, 8. 2, 7, 3, 2, 5, 8. సో అలాగా ఈజీగా లాజిక్తో చాలా ఈజీగా చేయొచ్చు. లాజిక్స్తో చేయాలి, షార్ట్ కట్స్తో చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 2025 డివైడెడ్ బై 45. సో 2025ని 45తో డివైడ్ చేయాలి. చిన్న లాజిక్ ఇక్కడ మనకి కనుక ఒక 50 స్క్వేర్స్ వస్తే, 50 స్క్వేర్స్ మైండ్లో ఉంటే ఈ సమ్ చాలా ఈజీ చేయొచ్చు. ఎందుకంటే మనకి 2025 అనేది దేని యొక్క స్క్వేర్? 45 స్క్వేర్. 45 స్క్వేర్ కనుక 45 స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 45 దీన్ని 45తో డివైడ్ చేస్తే వచ్చేది 45. 45 స్క్వేర్ అంటే యూనిట్స్ ప్లేస్లో 5 ఉంటే మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. 45 స్క్వేర్ కావాలి. 5 స్క్వేర్ ఎంత? 25. 4 నెక్స్ట్ నెంబర్ ఎంత? 5. 5 4 ఎంత? 20. సో 2025. 45 స్క్వేర్ ఏంటి? 2025. మరి ఇలాగే సార్ 65 చేయొచ్చా? చేయొచ్చు. 5 స్క్వేర్ ఎంత? 25. 6 7 ఎంత? 6 నెక్స్ట్ నెంబర్ 7. 6 7 ఎంత? 42. కనుక 65 స్క్వేర్ 4225. 65 స్క్వేర్ 42. సో మరి 95 స్క్వేర్ కూడా చేయొచ్చా? చేయొచ్చు. 5 స్క్వేర్ ఎంత? 25. 9 నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. 10 9s 90. సో అంటే 95 స్క్వేర్ 9025. 95 స్క్వేర్ 9025. ఇంకో విజయం చెప్పాలంటే 95 స్క్వేర్ 9025. సో 9 పక్కన 0 పెట్టుకుని 2 ఇక్కడ వస్తే 9025. అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 3546 ప్లస్ 5546 ప్లస్ 4754 ప్లస్ 6672. ఓకేనా? ఇవన్నీ మనం యాడ్ చేస్తున్నాం చూడండి. ఇవన్నీ సో అంటే ఇవన్నీ జీరోస్ అనుకుంటే 3000 5000 4000 6000 అంటే 3000 5000 8000 8000 4000 12000 12000 ప్లస్ 6000 18000. సో 18000 ఆన్సర్ రావాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 2000లో ఉంది, ఇది 7000లో ఉంది, ఇది 2000 ఉంది. సో దిస్ ఇస్ ద రైట్. చిన్న లాజిక్ అంతే. ఆ లాజిక్కే ఫైన్ చేయాలి, మనం సమ్ చేయకూడదు. సమ్ చేసామా మన టైం అనేది కిల్లింగ్ అయిపోద్ది. సో టైం అనేది మనమే వేస్ట్ చేసుకుందాం. ఓకేనా? ఆ చిన్న లాజిక్ ఫైన్ చేయాలి. ఏంటి ఆ లాజిక్? ఇక్కడ 3000 ఇవన్నీ జీరోస్ అనుకుంటే 3000, ఇది 5000 8000, ఇది 4000 12000, ఇది 6000 18000. సో 18000 ఉంది మన ఆన్సర్. సో కనుక ఇవన్నీ 4 డిజిట్లో ఉన్నాయి, ఇది 5 డిజిట్లో ఉంది కనుక ఇదే ఆన్సర్. ఈ విధంగా మన ఆన్సర్ పెట్టాలి. ఇది కూడా రాంగే, బట్ ఏంటంటే లక్కీగా 5 డిజిట్ ఉంది కనుక ఇది రైట్ ఆన్సర్. ఒకవేళ అన్ని రాంగ్ ఇస్తే యాడ్ స్కోర్ వస్తుంది, బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇదే రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా సేమ్ లాజిక్. ఇవి జీరోస్ అనుకుంటే 62,000, ఇవి జీరోస్ అనుకుంటే 36,000. 62 ప్లస్ 36 ఎంత? 98,000. 98,000. ఇది 74,000, ఇది 22,000. సో 74 22 ఎంత? 96,000. 96,000. సో ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 2000 చిల్లర వస్తుంది మనకి. అంటే ఇది రాంగ్, ఇది రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏదో చూడాలి. ఇక్కడ 24,882 ఇది కూడా రాంగే. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమ్ చేయలేదు నేనైతే సమ్ చేయలేదు. నేనేంటంటే ఐఎమ్ యూజింగ్ మై లాజిక్ బ్రెయిన్. సో యూ హ్యావ్ టు యూజ్ యువర్ లాజిక్ బ్రెయిన్. ప్రతి ఒక్కరికి లాజికల్ బ్రెయిన్ ఉంటుంది. ఆ లాజికల్ బ్రెయిన్ యూజ్ చేస్తే మనం చేయాలి సమ్. ఓకేనా? సో నేను అసలు 3 ఆప్షన్స్ పోయాయి. అంటే ఇది జనరల్గా స్టూడెంట్స్ మీ చిన్నపిల్లలుగా ఈ 2 యాడ్ చేస్తారు, ఆ తర్వాత దీన్ని తీస్తారు, వచ్చిన ఆన్సర్ నుండి దాన్ని తీస్తారు, మీకు వచ్చే ఆన్సర్ ఇదే అవుతుంది. అలా చేసే బదులు ఇలాగ లాజికల్గా చేసామనుకోండి మనకి టైం బాగా సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ అయింది మనకి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ బిజినెస్ మ్యాథ్స్ కానీ, లేదంటే పర్సంటేజ్ కానీ, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఇలాంటి వాటికి మనం టైం స్పెండ్ చేసాం అనుకోండి మనకు చాలా బాగుంటుంది. ఈజీ చాప్టర్స్ని ఈజీగా చేయాలి. నెక్స్ట్ 6578 into 104. అంటే ఇది 100 అనుకోండి. 100తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 2 జీరోస్ వస్తుంది. అంటే 6 డిజిట్ నెంబర్ వస్తుంది. ఏంటి? 6 డిజిట్ నెంబర్. ఇక్కడ అన్నీ 6 డిజిట్ ఉన్నాయి, ఇది మనకు 6 డిజిట్ లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే 5 డిజిట్ ఉంది. ఖచ్చితంగా 100తో మల్టిప్లై చేస్తే ఇది 4 డిజిట్ కనుక 100లో 2 జీరోస్ ఉన్నాయి కనుక మనకి 6 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో 6 డిజిట్ ఉంది. ఓకే.
8 4 32 అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 2 వస్తుంది, లాస్ట్ ప్లేస్లో 2 వస్తుంది, అంటే ఇది రాంగే, ఇది రాంగే. ఓకే, ఇంకేంటి, ఇదే రైట్ ఆన్సర్. ఎందుకంటే 8 4 32, సో కనుక యూనిట్స్ ప్లేస్లో 2 రావాలి మనకి, స్టార్టింగ్ ప్లేస్లో ఏం రావాలి, 2 రావాలి. ఇక్కడ 8 ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు. ఇది 6 డిజిట్ నెంబర్ అయినా, ఇది 6 డిజిట్ నెంబర్ అయినా సరే మనకి యూనిట్స్ ప్లేస్లో 2 లేదు కనుక సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉంది 2, నెక్స్ట్ 1 2 3 4 5 6 డిజిట్ నెంబర్ ఉంది. సో కనుక మీరు సమ్ చేసినా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది, దీన్ని మల్టిప్లై చేసినా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 427 into 996. 427 into 996. సో 7 6 42, యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 2 రావాలి కనుక ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఈ మూడిట్లో డిసైడ్ చేయాలి, ఈ మూడిట్లో ఏమవుతుందని డిసైడ్ చేయాలి. ఓకే, సో దీనికి మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇలా నెంబర్స్ ఉంటే ఫస్ట్ మనం ఈ విధంగా మల్టిప్లై చేయాలి, తర్వాత 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 ఈ విధంగా మల్టిప్లై చేయాలి. ఈ డిజైన్ గుర్తుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఈ విధంగా మల్టిప్లై చేయాలి, డైరెక్ట్ స్టెప్, ఒకే ఆన్సరే. 6 7 42, 6 7 ఎంత 42, 4 should be in our mind. 9 7 63, 6 2 12, 63 plus 12 75, 75 plus 4 79. సో 7 should be in our mind, 7 should be in our mind. చూడండి, ఇక్కడ 92, ఇక్కడ 92, ఇక్కడ 92, 7 should be in our mind. నెక్స్ట్ 6 4 24, 7 6 9 6 63, 63 and 24 87, 63 24 87, 87 9 2 18, 87 18. సో 5 105, 105 మన మైండ్లో 7 ఉంది. సో 105 7 ఎంత 112, సో 112. సో ఇక్కడ 2 మనకి 11 ఉంటుంది మైండ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చేయాలి. సో 9 4 36, 9 2 18, సో 36 18 48, 48 మైండ్లో 11 ఉంది అంటే 59 కనుక యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ యూనిట్ మనకి మైండ్లో 5 ఉంటుంది, మైండ్లో 5 ఉంటుంది. 9 4 36, 36 plus 5 41. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. 6 7 42, 2 4 should be in our mind. 9 7 63, 6 2 12, 63 and 12 75, 75 plus 4 79. So 9 7 should be in our mind. 9 7 63, 24, 6 4 24, 63 24 87, 87 plus 9 2 18, 9 2 18. So కనుక 15 1 8 9 and 10. So 15. So 15 plus 7 112, 112 2 year and 11 year. Next 9 2 18, 9 4 36, 18 and 36 ఇక్కడ రాంగ్ చేసాం మనం. సో 36 18 యాడ్ చేస్తే 6 plus 8 14, సో 154. సో 54 plus 11, సో 54 plus 11 65. సో కనుక ఇక్కడ మనకి 5 వస్తుంది. సో 6 should be remainder. నెక్స్ట్ 9 4 36, 36 plus 6 42. సో కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th వన్ చూద్దాం. 986 into 307 minus 986 into 207. సో ఇది కూడా అంటే ఎందాల మనం స్టార్టింగ్ ఫస్ట్ సమ్ చేసాం కదా, ఇది కూడా అంతే కదా, అక్కడ యాడ్ చేసాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇప్పుడు కూడా అంతే, ఏంటి ఫార్ములా మనకి ఇక్కడ అవుద్ది,
A into B minus A into C. సో ఏ కామన్ తీస్తే మనకి B minus C అవుతుంది ఫార్ములా. అంటే మనకి ఈ 307లో 207 తీసి ఇంటూ అది చేయాలన్నమాట. సో 307లో 207 చేస్తే ఎంత 100 అంటే 2 zeros వస్తాయి. ఆ నెంబర్ తర్వాత 2 zeros, ఆ నెంబర్ తర్వాత 2 zeros. ఆ నెంబర్ ఇక్కడ లేదు, ఆ నెంబర్ ఇక్కడ కూడా లేదు, ఆ నెంబర్ ఇక్కడ కూడా లేదు. సో ఆ నెంబర్ తర్వాత 2 zeros కనుక ఇదే ఆన్సర్. చూసారు సమ్ ఏమీ చేయలేదు అస్సలు. కానీ 90% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ రెండు మల్టిప్లై చేస్తారు, ఈ రెండు మల్టిప్లై చేస్తారు, మైనస్ ఉంది కనుక అకార్డింగ్ టు బోర్డమస్ ఈ ఆన్సర్ నుండి ఈ ఆన్సర్ తీసేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి టైం వేస్ట్, చాలా అంటే చాలా టైం వేస్ట్. దానివల్ల ఏంటంటే ఒక 4-5 బిట్స్ వాళ్ళు చేయగలరు కానీ టైం లేక చేయలేరు అనమాట. కానీ మనం ఇలా చేస్తే ఆ 4 బిట్స్ కూడా మనం ఈజీగా చేయగలం. వాట్ నెంబర్ మస్ట్ బి మల్టిప్లైడ్ బై 26 గివ్స్ ఏ ప్రోడక్ట్ 1024. ఈ 26తో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి 1014 వస్తుందని అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్ అండి. యూనిట్స్ ప్లేస్ ఎంత 4. 6 టేబుల్లో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుందా అదే మన ఆన్సర్. 6 9s are 54. ఓకేనా. 6 8s are 48 అంటే ఇది రాదు. 6 8s are 48 ఇది కూడా రాదు. ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి 49 రైట్ అవుతుందా 50 రైట్ అవుతుందా అని చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 అనుకోండి, 49 కాదు 50. సో 50 26 50 26 ఎంత 50 26 ఈజీ కదండి. 5 6 33 5 2 15 17 18. సో 1800 దగ్గరలో ఉంది, ఇది అదే చాలా దూరంలో ఉంది అంటే ఇది కూడా రాంగ్. సో ఖచ్చితంగా ఇదే రైట్ అవుతుంది. ఇప్పుడు మనం కావాలంటే చేసుకోవచ్చు, ఇప్పుడు మనం ప్రాక్టీస్లో ఉన్నాం కనుక చేసుకోవచ్చు. 26 into 39. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే సో ఇది 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 అంటే దీన్ని ఇలా రాయాలి. 6 9s are 54. సో 5 should be in our mind. 9 2s are 18, 6 3s are 18, 18 18 36, 36 plus 5 36 plus 5 41 1 4 should be in our mind. ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇలా 3 2s are 6, 6 plus 4 10 చూడండి 1014 వచ్చింది. అంటే లాజికల్గా చేయాలి. సో నేను అసలు ఏమీ చేయలేదు, జస్ట్ చేయకుండానే ఆన్సర్ పెట్టాను, తర్వాత నేను చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఎగ్జామ్లో ఏంటంటే ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ఏ. ఈ సిరీస్లోనే మనకి ఒక ఏ అనేది ఒక దగ్గర ఎక్కడో దగ్గర ఉంది, అది ఏ ఫైండ్ చేయాలి, ఇక్కడ ఉంది. ఇది కూడా నేను చేయను, చాలా ఈజీగా చేస్తాను. చూడండి యూనిట్స్ ప్లేస్ తీసుకుంటాను 1 7 9. సో 9 plus 7 16, 16 plus 1 17. సో 17లో నేను ఏ నెంబర్ తీస్తే నాకు 7 వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. 17లో నేను 7 తీస్తేనే నాకు 17లో నేను 0 తీస్తేనే 7 వస్తుంది. ఇంకా ఏ నెంబర్ తీసినా 7 వస్తుందా చెప్పండి. 7లోని ఏ నెంబర్ అయినా తీస్తే మనకి 7 వస్తుందా, 0 తప్పించి 0 ఉండాలి. అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 0 ఉండాలి. అంటే ఈ ఆన్సర్ రాంగ్, ఈ ఆన్సర్ రాంగ్. ఓకే. సో అంటే ఏంటి మనకి 17లో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 0 అంటే ఇంకో 1 ఉంది, అవన్నీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అంటే 1 plus 5 6, 6 plus 8 14, 14 plus 6 20, మళ్ళీ 0 వచ్చింది. సో 0లో 0 తీస్తే 0 అంటే ఇక్కడ ఈ ఆప్షన్ రాంగ్ అయిపోయింది. అంటే మనకి సెకండ్ ఆప్షన్ కూడా 0 రావాలి. ఇప్పుడు ఈ రెండింటిలో డిసైడ్ చేసేవచ్చు. సో 20 వచ్చింది కదండి, ఇప్పుడు 20 అనేది దీనికి యాడ్ చేయాలి. సో 2 plus 5 2 plus 2 4, 4 plus 5 9, 9 plus 3 12 అంటే యూనిట్స్ ప్లేస్లో 2 వచ్చింది. సో 2లో 0 తీస్తే 2 వస్తుంది కనుక 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఏమీ చేయకుండా అక్కడక్కడే మనం యాడ్ చేసి ఈజీగా సబ్ట్రాక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ m is subtracted from this number, I am getting this number. What is the m value? ఇక్కడ కూడా సేమ్ ఇందాల ఎలా చేసాం అలాగే. 9లో 8 తీస్తే ఎంత 1 అంటే యూనిట్స్ ప్లేస్ అనేది 1 అండి. యూనిట్స్ ప్లేస్ ఏంటి 1 ఇక్కడ మరి ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో 1 రావాలి. యూనిట్స్ ప్లేస్లో 1 రావాలంటే 7లో ఎంత తీయాలి 6 తీయాలి. 7లో ఎంత తీయాలి 6 తీయాలి. అప్పుడే మనకి ఇక్కడ 1 వస్తుంది. చూడండి అన్ని చోట్ల కూడా 6 ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ 10th ప్లేస్ మనం కనుక డిసైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 7 ఉంది. ఆ ఒక్కటి తెలిస్తే చాలు. సో 9 minus 8 1 కనుక 2 minus 5 తీయలేం కనుక 12 minus 5 7.
అంటే మనకి 10s ప్లేస్ ఇక్కడ 7 ఉందండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏది వస్తుంది, ఈ 7 రావాలంటే ఇక్కడ ఏం చేయాలో అది మనం చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటి 7 - 6 1 సరిపోయింది. నెక్స్ట్ 9 - 2 9 - 2 చేస్తేనే ఇక్కడ మనకి 7 వస్తుంది. సో కనుక ఆప్షన్స్లో 10s ప్లేస్లో 2 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. కనుక థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగా ఇక్కడే చేయాలి, ఎందుకని సమ్ అంతా చేయగలరు. నెక్స్ట్, ఆన్ డివైడింగ్ ఏ నెంబర్ బై 9 ద కోషెంట్ ఈస్ 12 అండ్ రిమైండర్ ఈస్ 7 దెన్ ద నెంబర్ ఈస్. ఇది మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చేయొచ్చు, లేదంటే మనం షార్ట్ కట్లో చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా చేద్దాం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో నెంబర్ మనకు కావాలి కనుక డివిడెండ్ ఏ నెంబర్ ఆన్ డివైడింగ్ ఏ నెంబర్ బై 9 అంటే 9తో, కోషెంట్ 12, రిమైండర్ ఎంత 7. సో 9 12 108, 108 plus 7 115. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆన్ డివైడింగ్ బై 9 ద కోషెంట్ ఈస్ 12, కోషెంట్ ఈస్ 12 దెన్ ద రిమైండర్ ఈస్ 7. అంటే ఇప్పుడు మనం 9 12 108, 108 దీన్ని తీసిలే, 108 తీస్తే మనకి 7 వస్తుందా? రావట్లేదు. దీంట్లో తీయలేం. 98 93 అనేది దీంట్లో తీయలేం. 108 - 108 0 అయిపోతుంది. సో అంటే ఇది కాదు, ఈ మూడు కాదన్నప్పుడు ఇది అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు 115లో 108 తీసేయండి, 7 వస్తుంది రిమైండర్. సో అలాగా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 543 టు గెట్ ద నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8. ఏ నెంబర్ని ఈ నెంబర్ నుండి ఏ నెంబర్ తీస్తే, లీస్ట్ నెంబర్ తీస్తే 8తో డివిజిబుల్ అవుతుందో అని అడుగుతున్నారు. సో 8 డివిజిబిలిటీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ 3 డిజిట్స్ మనకి 8తో డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా ఆ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ 9 తీసేయండి. 543లో 9 తీస్తే, 543లో 9 తీస్తే మనకి ఎంత? 534. ఓకేనా? సో ఇప్పుడు 8తో డివిజిబుల్ అవుతుందో చూడండి. 8 6 8 7 56, 8 6 48. సో 48 అంటే మనకి 54, అంటే 9 అవసరం లేదు. ఇప్పుడు 1 తెద్దాం. 542, 8 6 48, 48 అంటే 62. సో కనుక ఇది కూడా అవ్వదు. 5 తీద్దాం. 5 తీస్తే 538, 8 6 48, 8 6 48. సో 48 అంటే 58. సో 58 కూడా 8 టేబుల్ లేదు. సో ఖచ్చితంగా ఇంకా ఇదే అవుతుంది, సెవెంత్ నెంబర్ అవుద్ది. సో 543లో 7 తీస్తే 536. సో 8 టేబుల్తో డివిజిబుల్ చేద్దాం. 8 6 48, సో 56, 8 7 56. సో కనుక 7 అనేది రైట్ ఆన్సర్. అలాగే మనం సబ్ట్రాక్షన్ చేసుకుని చెకింగ్ చేయడం ఇంకా ఇది దీనికి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 11? 11తో డివిజిబుల్ ఏదో అడుగుతున్నాడు. సో మనకి ఖచ్చితంగా 11 డివిజిబిలిటీ రావాలి. ఇది ఏంటంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ కనుక మనకి డివిజన్ కూడా ఏదైనా ఒక నెంబర్ తెస్తాడు. ఇవి డివిజిబిలిటీ రూల్స్ కిందకి వస్తాయి, అదేవిధంగా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ కింద కూడా వస్తాయి అన్నమాట. ఓకే, 11తో డివిజిబుల్ ఏదైతే చూద్దాం. సో 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆడ్ నెంబర్ ప్లేస్ ఈవెన్ నెంబర్ ప్లేస్ సబ్ట్రాక్షన్. సో 1 + 3 4, 4 + 1 5, 5 - 4 0 1 కనుక అవ్వదు. ఇక్కడ 1 4 7 8 2 6 8. సో 1 4 7 8 2 6 8. సో 8 - 8 ఇది అవుతుందండి. ఇక్కడ ఇంకోటి 1 ఇవ్వాలి. సో కనుక ఇది అవుతుంది. ఇంక మిగతా అంటే ఆడ్ మైనస్ సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ ఈజ్ 0, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఇంకా ఏమి చేయాల్సిన లేదు, ఆ ఒక్క రూలు ఫాలో అయితే చాలండి. నెక్స్ట్ 15th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. 7 7 7 7 7 7 ఈజ్ డివిజిబుల్ బై 77. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా రాసేసుకుంటారు, ఇలా రాసేసుకొని 77 1 77 రాసేస్తారు. మళ్ళీ ఇది క్యారీ డౌన్ చేసేస్తారు.
మళ్ళీ 77 1 జా 77 రాస్తారు, మళ్ళీ ఇది క్యారీ డౌన్ చేస్తారు. 77 1 జా 77 రాస్తారు, 0 రాసేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. సో ఇది 100% రాంగ్, 100% రాంగ్. డివిజన్ రాంగ్ చేయదు, చాలా రాంగ్ చేశారు వీళ్ళు. సో రైట్ ఎలా చేయాలి? సో 77 7 టేబుల్ లేదు కనుక మనం ఇక్కడ 2 ప్లేసెస్ తీసుకోవచ్చు. 77 1 జా 77. సో ఇది 0. ఇప్పుడు ఒక 7 క్యారీ డౌన్ అవుతుంది. సో 7 అనేది 77 టేబుల్ లేదు కనుక మనం ఏం చేయాలి? ఇక్కడ 0 పెట్టుకొని ఇంకొక 7 క్యారీ డౌన్ చేసుకోవాలి. అప్పుడు 77 1 జా 77. సో నథింగ్. నెక్స్ట్ ఇది క్యారీ డౌన్ అవుతుంది జనరల్గా. ఇది 77 టేబుల్ లేదు కనుక ఇంకొక 0 పెట్టుకుంటే మనకి ఇంకో 7 క్యారీ డౌన్ అవుతుంది. సో 77 1 జా 77. సో 0 అంటే మనకి 1 0 1 0 1 1 0 1 0 1 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఎంత? 10,000. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎంత? 9,999. ఈ రెండు యాడ్ చేస్తే అంత ఆన్సర్ 19999. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 19999. ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2 3s ఇన్ దిస్ నెంబర్. ఒక 3 ఎక్కడుందండి? 1s 10s 100s 1000s అంటే 3000. ప్రోడక్ట్ అన్నాడు కనుక ఇంటూ. ఇంకొక 3 ఎక్కడుంది? యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ అంటే 1 3s 3. ఈ ప్రోడక్ట్ కావాలి కానీ చాలా మంది ఏం చేస్తారు? ఇక్కడ 3 ఇక్కడ 3 3 3s 9 రాస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఉంది కనుక అది పెట్టేస్తారు. అది రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు 3000 3s 9000. సో 9000 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 17 1 జా 17 17 1 జా 17 17 1 జా 17. సో ఆన్సర్ 171717. ఓకేనా? సో మీరు మల్టిప్లై చేయండి. 17 1 జా 17 7. సో 1 17 0s 0 0 + 1 1 అదే వస్తుంది. 17 1 జా 7 17. సో ఇక్కడ వస్తుంది. మళ్ళీ 17 0s 0 0 + 1 1. 17 1 జా 17 డైరెక్ట్గా రాసేయచ్చు. చూసారా? ఇలా ఇస్తే చాలా చాలా ఈజీ అన్నమాట. వెన్ 88888 ఈజ్ డివిజిబుల్ బై 1 lakh దెన్ ద కోషియంట్ ఈజ్. కోషియంట్ అడుగుతున్నాడండి. సో డివైడ్ చేద్దాం. 8888888. సో 3 3 6 6 7 7. దీన్ని 1 lakh తో డివైడ్ చేద్దాం. 1 జా 1 2 3 8 జా. సో 8 lakhs. Ones, tens, 100, 1000, 10,000 lakh. ఓకే. సో ఏమవుద్ది? 8 8 8 8 8. సో ఇది 0 అయిపోద్ది. ఇప్పుడు ఇది క్యారీ డౌన్. మళ్ళీ ఏం చేయాలి? 8 జా 1 2 3 4 5. సో 8 8 8 8 8. ఇంకా మళ్ళీ ఇది మనకి డివిజిబుల్ అవ్వదు 1 lakh ఎందుకంటే ఇది 88,888. ఇది 1 lakh కనుక డివిజిబుల్ అవ్వదు. అంటే రిమైండర్తో సంబంధం లేదు. కోషియంట్ అడుగుతుంది. కోషియంట్ ఎంత వచ్చింది? 88 వచ్చింది కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఇండివిజిబుల్ నెంబర్స్. ఇండివిజిబుల్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అండి. ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వదు. ఓన్లీ ఆ నెంబర్స్తోనే డివిజిబుల్ అవ్వదు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కనుక ఇండివిజిబుల్ నెంబర్స్ ఫస్ట్ 3. సో 2 3 5. ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 10 వస్తుంది కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇదండి. సో మనకి టాప్ 20 మోడల్స్ ఇన్ హోల్ నెంబర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్. రేపు మనం ఒక కొత్త కాన్సెప్ట్తో కలుద్దాం. వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ అనేది ఈ రోజు నుండి ఇస్తాను. కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి రాయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తాను. ఈరోజు గ్యారెంటీగా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.